శ్రీమాత్రి నమః. అందరికి నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈ ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. మన తెలుగు సంవత్సరాల్లో 4వ మాసం ఆషాఢ మాసము. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరైతే వచ్చిందండి. మిగిలిన నెలల్లో పోలిస్తే ఆషాఢంని శూన్య మాసంగా పరిగణిస్తాము. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు అయితే నిర్వహించరండి. అంటే వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, గృహ ఆరంభానికి కానివ్వండి, ఇలాంటి ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ ఆషాఢ మాసంలో అయితే నిర్వహించరండి. అయితే పూజలు కార్యక్రమాలు దేవారాధనకు ఇది సరైన సమయం అని అంటారు. ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిపోయి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుందండి. ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకపోయినా జ్ఞానాన్ని ప్రసాదించే గురువుని మనసారా పూజించేందుకు జగన్మాతను కొలిచేందుకు విష్ణుమూర్తిని స్మరించుకుంటే అనువైన మాసంగా ఈ ఆషాఢ మాసాన్ని అయితే అంటారండి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ ఆషాఢ మాసం ఎప్పుడు మొదలైందో తెలుసుకుందాము. మనకి ఈసారి ఏంటంటే అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసాలు రెండు అయితే ఉన్నాయంటే, మనకి 2026 సంవత్సరం జూన్ 14వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం అయితే ఉంటుంది. జూన్ 15వ తేదీ నుండి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈ నిర్జ్యేష్ఠ మాసం జూన్ 15 నుండి జూలై 14వ తేదీ వరకు అయితే ఉంటుందండి. ఆ తర్వాత మనకి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. అంటే జూలై 15వ తేదీ నుండి మనకి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ ఆషాఢ మాసం అయితే ఉంటుందండి. తర్వాత ఆగస్టు 13వ తేదీ నుండి శ్రావణ మాసం అయితే ప్రారంభమవుతుంది. అయితే ఇంకా ఈ ఈ ఇంకా మనకి జూలై 15వ తేదీ నుండి గురుమూఢిమి కూడా ప్రారంభమవుతుందండి. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు రోజుల గురించి అయితే తెలుసుకుందాము. ఈ ఆషాఢ మాసం ప్రారంభం నుండే అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండే మనకి వారాహి నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయండి. ఇవి జూలై 15వ తేదీ బుధవారంతో ప్రారంభమయ్యి జూలై 22వ తేదీ బుధవారంతో ముగుస్తుంది. తర్వాత జూలై 16 గురువారం వచ్చి పూరి జగన్నాథ రథయాత్ర అండి. జూలై 19 ఆదివారం వచ్చి లస్కర బోనాలు, అంటే మనకి తెలంగాణ బోనాలు అనేది ఈ రోజు నుండి అయితే ప్రారంభమవుతాయండి. తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. ఇది 2026 సంవత్సరం జూలై 25వ తేదీ శనివారం రోజు వచ్చిందండి. ఈ రోజు నుండి శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళి మళ్ళీ 4 నెలల తర్వాత అది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటారంట. అందుకే దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. తర్వాత 2026 సంవత్సరం జూలై 29వ తేదీ బుధవారం రోజు వచ్చి గురు పౌర్ణమి పండుగ అండి. ఈ విధంగా మనకి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.